హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా సిరి. ఈరోజు నేను పెసరట్టు మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పెసర్లు, రాగులు, ఉలవలు, కందిపప్పు, బియ్యం, దీంట్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు కొన్ని పల్లీలు, అలా బాదం పప్పులు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ, మల్టీగ్రెయిన్ అన్నాం కాబట్టి అన్ని కొన్ని యాడ్ చేసుకొని మనం ఈ బ్యాటర్ని చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో 2 గ్లాసులు పెసర్లు, హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ ఉలవలు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం. మీరు కొంచెం కార్బోహైడ్రేట్స్ అలా తక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు 1.5 గ్లాస్ 1 గ్లాస్ కూడా వేసుకోవచ్చు దోశ బాగా రావడానికి. ఇది చాలా హెల్దీ, దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. పెసర్లు మనం చిన్నపిల్లలకి, కిడ్స్కి ఇవి డైరెక్ట్గా వాళ్ళు తినరు, వాళ్ళు ఇష్టపడరు కాబట్టి మనం ఇలా మిక్సీ చేసి దోశ, ఇడ్లీ రూపంలో అందిస్తే వాళ్ళకు ప్రోటీన్స్ బాగా అందుతాయి. ప్రోటీన్ ఫుడ్. దోశ చాలా క్రిస్పీగా రావడానికి, టేస్టీగా రావడానికి నేను 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. దీన్ని బాగా కడిగి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. రేపు మనం దోశ చేసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ ఈవినింగ్ కడిగేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ బాగా సోక్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు టేస్టీగా తింటారు. పల్లీ చట్నీ, టమాటా చట్నీ, పెద్దవాళ్ళు అయితే చికెన్ కర్రీ, ఫిష్ కర్రీలో కూడా తినొచ్చు. దీంట్లో పెసర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ బాగా ఉంటుంది. మిక్సీ చేసుకుంటే ఇలా దోశ బ్యాటర్ రెడీ అవుతుంది. దోశ